హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు మనం వెరైటీగా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉండే పచ్చి బఠానీ క్యాప్సికమ్తో వెరైటీగా కర్రీ ఎలా చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాము. పచ్చి బఠానీని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 3-4 టమోటాలని పేస్ట్ చేసుకోండి. ఒక 7-8 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ముక్కలు చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు. అంతేనండి. ఈ కర్రీ చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, వడలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలి అనేలా వెరైటీ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా తయారీ విధానం తెలుసుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి. ఒక బాండీ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయింది. కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఈ కర్రీలోకి ఆనియన్స్ని ఎక్కువ వేసుకోవాలండి. అంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్ బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. అప్పుడేనండి మనకి టేస్ట్ చాలా బాగా పెరుగుతుంది. ఆనియన్ పచ్చిగా ఉంటే మనకు ఆనియన్ పచ్చివాసన వస్తుంది. కర్రీ కూడా అంత టేస్ట్గా ఉండదు. ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవి ఎండించిన బఠానీలు కాదండి, పచ్చి బఠానీలు. అంటే ఇవిగో మనకి చిక్కుడుగాయలాగా ఉంటాయండి. ఇలా వీటిని మనము అప్పటికప్పటికి తీసుకొచ్చుకోవాలండి. పచ్చి బఠానీలు ఎండి బఠానీలతో కూడా చేసుకోవచ్చండి. కానీ పచ్చి బఠానీలతో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, మీకు తెలియకపోతే పచ్చి బఠానీ కాయలంటే ఇలా ఉంటాయండి. వాటిని మనము ఇలా చేసుకొని డైరెక్ట్గా కూడా వేసేసుకుంటే స్మూత్గా చాలా బాగా ఉడికిపోతాయండి. ఎండి బఠానీలను అయితే నైట్ నానబెట్టుకొని కర్రీ చేసుకోవాలన్నప్పుడు ముందు రోజు నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు చేసుకోండి. అవే పచ్చి బఠానీలు కానీ మీ దగ్గర ఉన్నట్లయితే అప్పటికప్పటికే కర్రీలో వేసుకుంటే చాలా స్మూత్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఆనియన్స్ని బాగా వేగనివ్వండి. క్యాప్సికాన్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. మరి పెద్దగా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి పులకాలోకి, పూరీలోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి ఎందులోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ని ఇలా బాగా డ్రై చేయండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి చాలు. ఈ పచ్చి వాసన పోయే వరకు బాగా డ్రైగా ఉండండి. అల్లం పచ్చి వాసన పోయినాక టమోటా పేస్ట్ వేసుకున్నాం కదండి. మీకు కావాలంటే ఒక 5 జీడిపప్పులని వేసుకోండి. మనకి టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పులు వేసినందువల్ల. ఈ టమోటా పేస్ట్ వేసినాక టైం పడుతుందండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా డ్రై అవ్వాలండి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు డ్రై అవ్వనిస్తాము. ఇప్పుడు టమాటా బాగా వేగుతున్నప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోండి. అలాగే 1 అర స్పూను పసుపు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి అండి. చూడండి, నేనైతే ఇంట్లో చేసుకుంటాను. ఫ్రెష్గా గుమ్మగుమ్మలాడిపోతుందండి. 1 అర స్పూను గరం మసాలా పొడిని వేసుకున్నాము. మంచి సువాసన వస్తుందండి. మనం ఇక్కడ కూర చేసుకుంటే 4 ఇళ్ళకి గుమగుమలాడిపోయే స్మెల్ వస్తుందండి. 1 అర స్పూను ధనియాల పొడి వేసుకోండి. 1 అర స్పూను గరం మసాలా పొడి వేసుకోండి. ఇప్పుడు గరిటతో బాగా కలిపేసుకోండి. మొత్తం మనకి ఈ పేస్ట్ ఎంత బాగా డ్రై అయితే కూర అంత బాగా టేస్ట్ ఉంటుందండి. టమోటాలోనే మెయిన్ ఉండేది కూర. మనం ఎంత టేస్టీగా చేసినా కూరలో టమోటా వేగకపోతే మనకి పచ్చి స్మెల్ వస్తుంది. కూర తినేదానికి కూడా బాగోదు. టమోటా ఆయిల్లో ఎంత బాగా డ్రై అవుతుందో కూర
మరింత రుచి పెరుగుతుందండి. మెయిన్ టమోటాలోనే ఉంది. టమోటా మీరు బాగా ఆయిల్లో వేయించాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడిన కారాన్ని వేసుకోండి. మీరు స్పైసీగా తినేటట్టయితే మీ టేస్ట్కి సరిపడినట్టు కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నానండి. ముందుగా కారపొడి వేసినట్టయితే మనకి కూర బాగా డ్రై అవ్వదండి. అందుకని కూర మొత్తం రెడీ అయిన తర్వాత లాస్ట్లో కారం వేసుకోవాలి. ఇప్పుడు మనకి టమాటా గుజ్జు ఇవన్నీ మనకి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడే మీరు ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ని వేసుకోండి. క్యాప్సికం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి కూర. తర్వాత ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలని వేసుకున్నాము. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలని క్యాప్సికంలో వేసేసుకోండి. క్యాప్సికం వేసిన తర్వాత ఒక 50% బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఉడికించుకున్న పచ్చి బఠానీలని వేసేసుకోండి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసి మొత్తం కర్రీని గరిటెతో కలుపుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతేనండి, పచ్చి బఠానీ క్యాప్సికం కర్రీ తయారీ విధానం. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇది ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం. ఇలా మనకి గుజ్జులాగా రావాలండి. అప్పుడే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఈ కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి.